జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఈరోజు మన దగ్గర ఏమున్నదంటే కనుక మే మాసం ఫలితాలు. ఈ యొక్క మే మాస ఫలితాలు మనం చూసినట్టయితే కనుక ఇక్కడ ముఖ్యంగా మనము గ్రహించుకోవాల్సిందంటే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు, ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ద్వాదశ రాశుల్లో ఒకటి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి మే మాసం అయినా జూన్ మాసం అయినా కన్యారాశి వారికి ఒకటే. ఎందుకలా అంటున్నా, వాళ్ళకి పెట్టుబడి ఏముంటుంది? మాటలు, నోరు, వారి యొక్క తెలివితేటలు, వారి యొక్క ఆలోచన, ఇవే వారి పెట్టుబడి. ఈ వీటితోనే వారు అనుకున్న స్థానానికి, అనుకున్న స్థాయికి వెళ్తారు. కాకపోతే వారికి నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, గ్రహరిచ దోషాలు, ప్రకృతి చెట్టు దోషాలు వారి మీద చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే పెట్టుబడి లేకుండా సంపాదించేవాళ్ళు ఎవరున్నారండి ఈ రోజుల్లో? పెట్టుబడి లేకుండా ఓన్లీ మాటలతో సంపాదించే వాళ్ళలో ఒకళ్ళు ఉంటారు కన్యారాశి వారు. ఆ కన్యారాశి వారికి నరదిష్టి, నరఘోష ఉందంటే అవి వాళ్ళు కూడా ఏం చేయలేరు. కాబట్టి ఎక్కువగా మోసపోయే తత్వం ఉంటుంది కన్యారాశి వారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరినైతే మీరు నమ్ముతారో వాళ్ళు ఖచ్చితంగా మీ నెత్తిని చేయబెడతారు, మీకు హ్యాండ్ ఇస్తారు. హ్యాండ్ అంటే షేక్ హ్యాండ్ కాదండి, మిమ్మల్ని మోసం చేయడానికి హ్యాండ్ ఇస్తారు. కాబట్టి ఈ యొక్క మే మాసంలో మీరు ఏదైనా చేయాలనుకుంటే కనుక ఇండిపెండెంట్గా, ఒంటరిగా మీరు వ్యక్తిగతంగా ఏదైనా మొదలు పెట్టండి. హోటల్ రంగం కానీ, రెస్టారెంట్స్ కానీ, బార్ రెస్టారెంట్స్ కానీ, పబ్బులు, క్లబ్బులు, యూనివర్సిటీస్ ఏదైనా సరే మొదలు పెట్టేసేయండి. దాంతోపాటు బ్యూటీ పార్లర్స్ కావచ్చు, యూనిసెక్స్ కావచ్చు, అలానే లేడీస్ ఎంపోరియం కావచ్చు, ఏదైనా కొత్తగా మొదలు పెట్టండి. వ్యాపారం ఏదైనా ఉందంటే కనుక ఆ వ్యాపారం మొదలు పెట్టండి. ఆ వ్యాపారంలో వృత్తి పొందేందుకు చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే పార్ట్నర్షిప్ వ్యాపారాలు మీకు పనికిరావండి. పెళ్లికి లేట్ అయితే పర్వాలేదు, కానీ భార్యాభర్తలు ఒకటిగా ఉండాలి. భార్యాభర్త పెళ్ళైన వారు విడిపోయారంటే కనుక మీ నుంచి తప్పేం ఉండదండి. భార్య నుంచి, భర్త నుంచి తప్పు ఉండదు. ఎవరో మూడో వ్యక్తి మధ్యలో వచ్చి మీ బతుకులో, మీ జీవితాల్లో నిప్పులు పాలు, బొగ్గు పాలు చేసేస్తున్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరు కన్యారాశి వారు ఎదుటి వారికి షేర్ చేయకూడదు మన పర్సనల్ విషయాలు అన్నీ కూడాను. దాంతోపాటు కన్యారాశి వారికి కొంతమేర బాగుండాలనుకుంటే కనుక ఈ మే మాసంలో కనుక గ్రీన్ కలర్, ప్యాడీ గ్రీన్, గోధుమ కలర్, ఈ మూడు కలర్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక కన్యారాశి వారికి వారం మంగళవారం, బుధవారం, మంగళవారం, శనివారం, ఈ 2 వారాలు కూడా అద్భుతంగా ఉంటాయి. ఇక కన్యారాశి వారికి అయితే కనుక లక్కీ నెంబర్ 4 and 8 2 నెంబర్ కూడా మీకు అద్భుతంగా ఉంటే ఈ మాసం అంతా కూడా మీకు చాలా బాగుంటుంది. ఒక కొబ్బరికాయని తలమేం పెట్టుకొని తల చుట్టూ 7 times, తల దగ్గర నుంచి కాలు వరకు 7 times తీసేసి ఆ కొబ్బరికాయ పారేడు నీట్గా పొదలమైన చెట్లలో వేసేసేయండి. ఇక చివరిగా చెప్పేటువంటి పరిహారాలు కూడా మీరు పాటించినట్టయితే కనుక అద్భుతంగా ఉంటుంది. ఇంకా మీ మీద ఏడ్చేటువంటి కళ్ళు కానీ, మీ మీద చూసేటువంటి కళ్ళు కానీ, మీ మీద వ్యతిరేకత భావంతో ఉండేసి మీరు ఎదగకూడదు, మీరు ఎదిగితే ఎదుటి వాళ్ళందరూ బాగుపడలేరు అనే తత్వంతో మీ మీద ఎసరం, రంది, కుళ్ళు, కుతంత్రంతో మీ మీద ఏదైనా అష్టదిబ్బందన కానీ, మీ మీద ఏదైనా చేతబడి లాంటిది కానీ, బ్లాక్ మ్యాజిక్ కానీ చేయించి మిమ్మల్ని అష్టదిబ్బంది చేసి కూర్చోబెట్టేలా ఉన్నది. అప్పుడు జాతకంతో సంబంధం లేదు. జాతకం ఒకలా ఉంటే కనుక మన బతుకు తెరువు ఒకలా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా అలాంటి సమస్యతో కొట్టుమిట్లాడుతున్నారు. ఆకలి అవ్వట్లేదు, నిద్ర పట్టట్లేదు, ఒంటరైపోయారు, జీవితంలో నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, ఏం చేసినా ముందుకు వెళ్ళట్లేదు, ఏం అర్థం కావట్లేదు, అష్టదిబ్బందన అయిపోయింది అని అనుకుని ఎవరైనా బాధపడే వాళ్ళకి మీ మీదే జరుగుతుందని గ్రహించండి. మీకు అందరూ దూరం అవుతున్నారంటే ఎందుకు ఊరకనే ఎవరు ఏదైనా చేపిస్తేనే అవుతారు. కాబట్టి అలాంటి వారు ఎవరైనా ఉంటే కూడా ఖచ్చితంగా సంప్రదిస్తే మీ పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా లోబిపడుతుంది. ఇక మీరు చివరిగా ఈ పరిహారం ఒకటి కనుక మీరు చేసుకొని అద్భుతంగా ఈ యొక్క మే మాసంలో ముందుకు సాధించడానికైతే ఏర్పడుతుంది. అలానే ఈ రాశి వారు కనుక ఈ చిన్నపాటి పరిహారం చేసుకున్నట్టయితే కనుక మీకు కొంతలో అయినా మిశ్రమ ఫలితాలు అయితే లభ్యపడతాయి. అయితే మీకు ఈ పరిహారం ఏమిటంటే కనుక మీకు సమీపంలో ఎక్కడైనా అరటి చెట్టు కానీ, రావి చెట్టు కానీ, వేప చెట్టు కానీ ఉంటే కనుక సాయం సంధి వేళలో అక్కడ ఓన్లీ గురువారం రోజున సాయం సంధి వేళలో ఒక 2 లీటర్ల నీళ్లు పోసేసి అక్కడ దీపారాయణ చేసినట్టయితే కనుక మీకు ఎన్నో రోజుల నుంచి బాధిస్తున్నటువంటి రోగం, నొప్పి ఏదైనా ఉంటే కూడా అవన్నీ కూడా పటాపంచలేకపోతే. ఇక మరొక రెమెడీ ఏమిటంటే కనుక దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి మనకి. అప్పుడు ఆంజనేయ స్వామి ఆలయంకి వెళ్ళేసి ఆకు పూజ చేయించుకోవాలి. అలానే ఆంజనేయ స్వామి ఆలయంలో కనుక ఆంజనేయ స్వామి సింధూరం ఉంటుంది. ఒక కిలోంపావు సింధూరం స్వామివారికి దానం ఇచ్చేయాలి. అలానే కనుక ఆ సింధూరంతో పాటు నువ్వుల నూనె కూడా 1 కిలో దానం ఇచ్చినట్టయితే కనుక మీకు ఎన్నో రకాలుగా ఎక్కడి నుంచి డబ్బు రావాలన్నా, డబ్బు మీరు ఇవ్వాలి, అప్పులు ఉన్నాయన్నా కూడా అవి కూడా తీరిపోతాయి. విదేశీయానం ప్రయాణం చేయాలంటే కూడా ఈ పరిహారం మీకు బాగుంటుంది. అలానే మీకు నవగ్రహ దోషాలు కానీ, కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం ఉంటే కూడా అవన్నీ కూడా పటాపంచలి పెళ్లి త్వరగా అవ్వాలనుకుంటే కనుక మీరు ఏం చేయాలంటే కనుక ఉలవలు 1 కిలో, జొన్నలు 1 కిలో, రాగులు 1 కిలో, సజ్జలు 1 కిలో, గోధుమలు 1 కిలో, అలానే బియ్యం 1 కిలో తీసుకొని ఇవన్నీ కూడా నవగ్రహాలు ఉంటాయి. ఈ నవగ్రహాల మండపం చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేస్తూ అవన్నీ కూడా వాటి మీద అభిషేకం చేయాలి. అలా చేసినట్టయితే కనుక గ్రహాల నుంచి వచ్చేటువంటి దోషాలన్నీ కూడా చిటికలో పటాపంచలేకపోతే శనివారం రోజున ఒక్కసారైనా ఈ పరిహారం చేయండి. శనివారం రోజున ఆ
నవగ్రహాల్లో ఒక గ్రహమైనటువంటి శని గ్రహం, ఆ శని భగవానుని వద్ద అభిషేకం చేసి స్వామివారికి ఒక చిన్న మొల, ఒక 5 రూపాయల కాయిను, అలానే ఒక నల్లని రిబ్బన్ వేసి అలానే దీపారాధన చేయండి. బెల్లం నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి దీపారాధన చేయండి. అక్కడ దీపారాధన నువ్వుల నూనెతో మాత్రమే చేయాలి. ఆ దీపారాధన మీకు శ్రేష్టమవుతుంది. మీకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, మైండ్లో మనసులో ఉన్నటువంటి బాధ, సంక్షోభం ఇవన్నీ కూడా మీకు తొలగిపోయేలా ఉంటాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకునైనా కొంతమేరైనా ఉపశమనం పొంది అదృష్టవంతులయ్యేందుకు మే మాసంలో చాలా బాగుంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి.